నమస్కారం అండి. మనం లాస్ట్ వీడియోలో ఆరా అసలు ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్స్ రిలేటెడ్ వైబ్రేషన్స్ ఏంటో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఆరాని ఎట్లా పెంచుకోవాలి చూద్దాం. ఆరా బేసికల్లీ అంటే ఎంత పెద్దది ఉంటే అంత వైబ్రేషన్ను మనలో చాలా బాగుండి మనం చాలా వెల్ బ్యాలెన్స్డ్ ఇమోషనల్లీ అండ్ ఫిజికల్లీ బ్యాలెన్స్ స్టేట్లో ఉంటాం. సో ఈ ఆరాని ఎట్లా పెంచుకోవాలి, మనం ఒక పవర్ హౌస్ లాగా ఎలా తయారవ్వాలి, ఎప్పుడైతే ఈ ఆరా చాలా బాగుంటుందో అప్పుడు మన బాడీ ఆ ఆరాని యూటిలైజ్ చేసుకుని ఎనర్జీ హీలింగ్ స్వయంగా అదే చేసుకుంటుంది. ఏ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నా అదంతటా అదే సెట్ అయిపోతుంది. సో ఈ ఆరాని మనం ఎట్లా పెంచుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ ధ్యానం, మెడిటేషన్. మనం చక్రా మీద మెడిటేషన్ చేస్తే చక్రాస్ బాగా బ్యాలెన్స్డ్ అయి ఉంటే మన ఆరా ఆటోమేటిక్లీ పెరుగుతుంది. చక్రా కాకపోయినా ప్రాణాయామ, బ్రెత్ వర్క్ చేసిన, ప్రాణాయామ చేసిన మన ఆరా ఫుల్గా మంచిగా పెరిగే ఛాన్సెస్ మనకి దాంతో కూడా ఉన్నాయి. చాంటింగ్, మంత్ర జపం, మనకి కంపాటబుల్ ఉన్న ఏ మంత్రమైనా మనం కంటిన్యూస్గా జపిస్తే అప్పుడు కూడా మన ఆరా చాలా పెద్దగా ఉంటుంది. బట్టలు, మంచి ఇస్త్రీ అయినా చక్కగా మడత పెట్టుకున్న బట్టలు, ఫ్రెష్ బట్టలు వేసుకుంటే మన ఆరా పెరుగుతుంది. ఎప్పుడైతే మనము పాత బట్టలో లేకపోతే వాడిన మాసిన బట్టలు మనం వేసుకుంటే మన ఎనర్జీ దాంట్లో ఉన్న స్టేల్ వైబ్రేషన్ని, ఆ బట్టల్లో ఉన్న పాత వైబ్రేషన్ని న్యూట్రలైజ్ అవటానికి యూజ్ అయిపోతుంది. కాబట్టి మనకి లభించదు ఫ్రెష్ ఆరా. సో అందుకనే మంచి బట్టలు వేసుకోవాలి. ఇంకో విషయం తెలుసా మీకు, మంచి బ్రాండ్ బట్టలు వేసుకుంటే ఆ బ్రాండెడ్ ఎందుకు మనకు అనిపిస్తుంది అంటే బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలని, ఆ బ్రాండ్కి ఒక చైతన్యం ఉంటుంది. అది ఎంతమంది లైక్ చేస్తారో, ఎంతమంది దాని గురించి ఆలోచిస్తారో చూసారా. మన దృష్టిలో ఉంటుంది కదా, మనం కార్ తీసుకోవాలి అంటే ద బెస్ట్ మన థాట్లో వస్తుంది. ఓకే, మనము ఒక మర్సిడెస్ అయినా లేకపోతే ఒక BMW అయినా తీసుకుందాము అని ఎవరైనా సరే ఆ లెవెల్లో ఆలోచిస్తారు. కానీ బడ్జెట్ వల్ల వెనకడుగు వేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఆ బ్రాండ్ అంత చైతన్యం ప్రొడ్యూస్ చేసుకుని ఉంది. సో ఎవరైతే ఆ బ్రాండ్ యూస్ చేస్తారో వాళ్ళు రాయల్ ఫీల్ అవుతారు. అందుకనే ఎప్పుడైనా మంచి బ్రాండెడ్ బట్టలు మనం వేసుకుంటే మన ఆరా ఇమీడియట్లీ షిఫ్ట్ అయిపోతుంది. ఎందుకంటే మన చైతన్యం, మన ఆరా ఆ బ్రాండ్ యొక్క ఆరా తోటి కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్లీ మన ఆరా అండ్ మనకి కూడా ఒక చూసారా ఎప్పుడైనా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది, అరే నేను ఈ బట్టలు వేసుకుని బయటకు వెళ్ళానని. సో అలాంటివి వేసుకున్నప్పుడు కూడా మన ఎనర్జీ ఆటోమేటిక్లీ షిఫ్ట్ అవుతుంది, పెద్దగా అవుతుంది ఆరా. సో ఇంకో విషయం ఈ మధ్యన మనం చూసింది ఏంటంటే జీన్స్ వేసుకుంటాం చూడండి, చాలా టైట్ ఫిట్ జీన్స్ వేసుకుంటారు పిల్లలు యూజువలీ. సో అది ఏం చేస్తుంది అంటే ఈ మధ్యాహ్న కాలము రిప్రొడక్టివ్ ఆర్గన్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. టైట్ జీన్స్ వేసుకుంటాం వల్ల పిల్లలు పుట్టకపోతాము, లేకపోతే PCODs, పీరియడ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆడపిల్లలకి బాగా వస్తున్నాయి. ఎందుకంటే ఆ ఏరియా ఎస్పెషలీ లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకునేవారు. ఇదివరకు లుంగి కట్టుకునేవారు, ధోతి కట్టుకునేవారు, లేకపోతే లంగా వేసుకునేవారు, లేకపోతే చీర కట్టుకునేవారు. ఎందుకంటే బాడీ టెంపరేచరు అక్కడ యూజువల్లీ లో ఉండాలి. ఒక స్పర్మ్కైనా ఓవంకైనా మంచిగా డెవలప్ అవ్వాలి, గ్రో అవ్వాలి అంటే ఒక టెంపరేచర్ అక్కడ మెయింటైన్ అవుతుంది. ఈ టైట్ ఫిటెడ్ క్లోత్స్ హీట్ బాగా పెంచుతాయండి బాడీలో. పెంచినప్పుడు ఏమవుతుందంటే ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకున్నప్పుడు మనము
ఎనర్జీ ఫ్రీగా ఉంటుంది, బాడీ బ్రీత్ చేస్తుంది. ఎప్పుడైతే బాడీ బ్రీత్ చేస్తుందో ఆటోమేటిక్లీ మన ఆరా పెద్దగా అవుతుంది. సో ఇట్లాంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొకటి జెమ్ స్టోన్స్. మన ఆరా డెఫిసిట్ ఏముందో, ఏ వైబ్రేషన్ డెఫిసిట్ ఉందో అది ప్రాపర్గా చూసి మనం ఆ జెమ్ స్టోన్ పెట్టుకుంటే, ఉట్టి జెమ్ స్టోన్ పెట్టుకుంటే ఏది పడితే అది పెట్టుకుంటే అవ్వదండి. డోసేజ్ కరెక్ట్గా ఉండాలి. మనకి ఎంత రికమెండెడ్ డోసేజో పెట్టుకుంటే మన ఆరా పెరిగిందో డబల్ అయ్యిందో అటువంటి జెమ్ స్టోన్ మనం పెట్టుకుంటే ఆటోమేటిక్లీ మన ఆరా 3 to 4 times అవుతుంది. సో ఇవన్నీ రకాలుగా మనము మన ఆరా పెంచుకోవాలి. పెంచుకుంటే ఆటోమేటిక్లీ కళ వస్తుంది, హెల్త్ ఫుల్గా ఉంటుంది, చాలా వైబ్రెంట్గా ఉంటారు మనుషులు. సో ఇప్పటి నుంచి మనం ఆరా పెంచుకునే ప్రయత్నంలో ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.